ఆర్బీఐ ఇప్పటికే గోల్డ్ లోన్కి సంబంధించి చాలా అంశాలు ఫ్లాగ్ చేసింది. ముఖ్యంగా అప్రైజల్ ప్రొసీజర్స్ కానీ, కన్జ్యూమర్ లేకుండా వాటిని రేటు వాల్యూ కట్టడం కానీ, లేదా రిస్క్ అండ్ వాల్యూ అంటే గోల్డ్ ఎంత పెడుతున్నాం, దానికి రిస్క్ రేషియో ఎంత, రేపొద్దున గోల్డ్లో ప్రైజెస్లో వాలటాలిటీ వస్తే ఒకవేళ సడన్గా గోల్డ్ ప్రైజెస్ తగ్గినా పెరిగినా బ్యాంక్ ఎంతవరకు రిస్క్ బేర్ చేయగలదు, ఇలా చాలా దృష్టి పెట్టిందనమాట. గత సంవత్సరం అంటే నవంబర్ 2024లో కూడా గోల్డ్ లోన్కి సంబంధించి ఆర్బీఐ కొన్ని కొత్త ఆలోచనలు చేసింది. ముఖ్యంగా ఇంతకుముందు మనం గోల్డ్ లోన్ తీసుకుంటే కనుక చివర్లో లోన్ ఎండ్ పీరియడ్లో మనం ప్రిన్సిపల్ అసలు తీసుకున్న లోను తర్వాత వడ్డీ కట్టేవాళ్ళం. అది జనరల్గా ఒకటేసారి కట్టి తీసుకొచ్చుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు అలా కాదు. ఆర్బీఐ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ అంటే మంత్లీ కొంత ఖచ్చితంగా గోల్డ్ లోన్ పే చేయాలి. ఒకటేసారి ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ పే చేయడం వల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే గోల్డ్ రేట్ పడిపోవటం కానీ, లేదా అంత వాల్యూ ఆ గోల్డ్కి లేకపోవడం వల్ల చివరిలో ఆ బంగారం ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ పే చేయకుండా జనం వదిలేస్తే వాళ్ళు కుదవపెట్టిన గోల్డ్ కంటే ఏదైతే బ్యాంక్లో గోల్డ్ పెట్టారో ఆ గోల్డ్ కంటే కూడా వాళ్ళు కట్టాల్సిన రేట్ పెరిగిపోవడం, అంటే బ్యాంక్లో అసలు వడ్డీ పెరిగిపోవడం వల్ల చాలామంది గోల్డ్ వదిలేస్తున్నారు. దానివల్ల బ్యాంక్కి నష్టం వస్తుందన్నమాట. అలా కాకుండా ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ అంటే గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత చివర్లో అసలు వడ్డీ కట్టకుండా మంత్లీ కట్టే విధంగా ఆర్బీఐ కొత్త విధానం తీసుకొచ్చేసింది.